హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 5వ భాగాన్ని వినిద్దాం. లోపలికి వస్తున్న అర్జున్ దారంతా వసు మాటలే ఆలోచిస్తూ రావడంతో ఎదురుగా వసు కనిపించేసరికి చిన్నమ్మ ఇంకా పడుకోలేదా అంటూ తాగిన మత్తులో మాట్లాడుతున్నాడు అర్జున్. చిన్నమ్మ అన్న మాట ఎక్కడో విన్నట్టు అనిపించి గీత మా అక్క వసుని అలానే పిలుస్తుంది కదా, మరి ఇతను కూడా అలాగే పిలుస్తున్నాడు అంటే వసు చెప్పేదంతా నిజమేనా అని అంటూ ఆలోచిస్తూ అలాగే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది గీత. అర్జున్ వసు దగ్గరికి వెళ్ళి తన భుజంపై చెయ్యి వేసి చిన్నమ్మ నిన్నే ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు, నేను భోజనం కూడా చేసే వెళ్ళా కదా, ఈ టైం వరకు నిద్రపోకపోతే నీ హెల్త్ ఏమవుతుంది అంటూ మాట్లాడుతూనే ఉన్నాడు. వసు మాత్రం బొమ్మల అర్జున్ చేసే పనులు షాక్ అయి నించుని చూస్తుంది. అబ్బో పెళ్ళామంటే బాగా ప్రేమ చూపిస్తున్నాడే, ఇది నిజమా లేక నటన, 2 రోజులు ఉంటా కదా చెప్తా వెళ్ళిపని అనుకుంటూ వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది గీత. చుట్టూ పరిసరాల్ని గమనించే స్థితిలో లేని అర్జున్ కళ్ళ ముందున్న వసుని తప్ప ఏమీ చూడట్లేదు. అర్జున్ మళ్ళీ చిన్నమ్మ అని పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి వాళ్ళ పిన్ని వెళ్ళిపోవడం చూసి అర్జున్ వంక చూసింది. అర్జున్ వసు భుజాల చుట్టూ చేతులు వేసి తననే చూస్తూ ఉన్నాడు. తెలుసో తెలియకో మీరు ఇవాళ నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు అర్జున్ గారు అని మనసులో అనుకుంటూ ఆ అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు అనుకుంటూ అర్జున్ వంకే నవ్వుతూ చూస్తూ ఉంది. వసు నవ్వుని చూసిన అర్జున్కి తను పట్టుకుంది వసు గారిని గుర్తుకొచ్చి వెంటనే తనని వదిలి సారీ అని తడబడుతూ చెప్పి తన రూమ్కి వెళ్దామని అడుగు వేశాడు. వసు వెంటనే అర్జున్ చేయి పట్టుకుని అర్జున్ గారు ఈ ఒక్కరోజు నా రూమ్లో పడుకోండి అని అడుగుతుంది. ఎంత తాగినా కంట్రోల్ తప్పని నేను వసు గారిని చూడగానే ఎందుకు చిన్నమ్మ అంటూ ఆమెని దగ్గరికి తీసుకుంటున్నాను అని ఆలోచిస్తూ వసు అన్న మాటలు విని ఏంటి ఎందుకు అన్నాడు కోపం వచ్చేసి. అది మా నాన్న పిన్ని వచ్చారు అర్జున్ గారు, ఇక్కడ మనం బాగుంటున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, అసలే మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకని మనం బాగానే ఉంటున్నామని అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటూ తలదించుకుంది. నువ్వు కూడా నాలానే అన్నమాట అని మనసులో అనుకుంటూ నేను ఈ పనికి ఒప్పుకోవాలంటే మీరు కూడా ఎప్పుడైనా అవసరమైనప్పుడు నాకు ఇలానే హెల్ప్ చేయాలి అంటూ అలాగే తూలుతూ ఉంటాడు అర్జున్. ఈయన తాగుతాడా లేక నటిస్తాడా, అచ్చం మామూలు మనిషి అర్థం చేసుకున్నట్టే ప్రవర్తిస్తారే అని అనుకుంటూ ఇప్పుడు గండం గట్టెక్కితే చాలు అనుకుని సరే అర్జున్ గారు అంటుంది. సరే అయితే నేను ఇక్కడే సోఫాలో పడుకుంటా, మీరు రూమ్కి వెళ్ళండి అంటాడు. అది మా పిన్ని బయటకు వస్తూ ఉంటుంది, మీరేం అనుకోకపోతే నా రూమ్కి వచ్చి పడుకోండి అంటుంది. ఏమంటాడని భయపడుతూ మీకు ఎందుకు ఇబ్బంది అని చిన్నగా అంటాడు. అంటే నేను డ్రింక్ చేస్తున్నాను, మీరు ఇబ్బంది పడతారేమో అంటాడు అర్జున్. మా పిన్ని మాటల కంటే మీ డ్రింకింగ్ హ్యాబిట్ని భరించడమే ఈజీ అనుకుంటూ మరేం పర్వాలేదు ప్లీజ్ ఇంకేం ఆలోచించకుండా రండి అంటూ కంగారు పడుతుంది వసు. అర్జున్ కూడా సరే అంటూ వసు వెనకే కదిలాడు. రూమ్కి వెళ్ళాక అర్జున్ దుప్పటి తీసుకుని కింద పడుకుందామని వెళ్తాడు. వసు అర్జున్ వెళ్ళడం చూసి అర్జున్ని పిలుస్తుంది. ఏంటండి అంటాడు. అప్పటికే మనోడికి మత్తు పూర్తిగా ఎక్కుతుంది, ఇంకా పడుకుంటే లేవడు అన్నంతగా. అది మీరు బెడ్ పైన పడుకోండి అంటుంది చిన్నగా. వద్దండి పర్వాలేదు అంటూ వెనక్కి తిరిగి వెళ్తాడు అర్జున్. అర్జున్ గారు పర్వాలేదు రండి, మనిద్దరికీ మన లిమిట్స్ తెలుసు, ఇప్పుడు కింద పడుకుంటే మార్నింగ్ మీరు లేవలేరు, అందుకని ఇబ్బంది మీరు పడకుండా వచ్చి పడుకోండి అంటూ అటువైపు తిరిగి పడుకుంటుంది. అసలుకే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఇంకా వాదించకుండా వెళ్ళి బెడ్కి ఇటువైపు పడుకుంటాడు అర్జున్. ఆ రోజు ఆదివారం కావడంతో లేటుగా లేవచ్చని అనుకున్న వసు వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్న సంగతి గుర్తుకొచ్చి టక్కుమని కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరవడమే తన మెడ చుట్టూ చేయి వేసి తనపై కాలు వేసుకుని వసు మొహానికి దగ్గరగా తన మొహం పెట్టుకుని నిద్రపోతున్న అర్జున్ని చూసి ఒక్కసారిగా షాక్ అయి లేవబోయింది. అప్పుడు నైట్ జరిగిందంతా గుర్తుకొచ్చి నేనే కదా అర్జున్ గారిని బెడ్ పైన పడుకోమన్నాను అని తల కొట్టుకొని ఏదో తన సొంతం అన్నట్టు చుట్టుకొని పడుకున్న అర్జున్ని చూసి చిన్నగా నవ్వుకొని మెల్లగా చేతులు కాళ్ళు తీసి సరిగ్గా పక్కన పెట్టి దుప్పటి కప్పి పని చేసుకోవడానికి బయటికెళ్ళింది. పనులన్నీ పూర్తి చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ నాన్నగారికి పిన్నికి కాఫీలు పట్టుకెళ్ళి డోర్ కొట్టింది. అప్పటికే ఇద్దరు రెడీ అయిపోయి బయటకు వస్తారు. సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ ఏమ్మా అల్లుడు గారు వచ్చారా అని అడుగుతాడు వెంకట్. హా వచ్చారు నాన్న, నైట్ లేట్ అయింది కదా ఇంకా లేవలేదు అంటుంది వసు. బాగానే వెనకేసుకొస్తున్నావే భర్తని అంటుంది సీరియస్గా గీత. తానెప్పుడు అలానే మాట్లాడుతుందిలే, నువ్వేం పట్టించుకోకు అన్నట్లు వెంకట్ సైగ చేసి అమ్మా మేమిక్కడే ఒక 2 రోజులు ఉండి వెళ్తాంరా, నీ చెల్లెలి శైలుకి ఒక సంబంధం వచ్చింది, వాళ్ళ కోసం కనుక్కోడానికి వచ్చాం అంటాడు. అదేంటి ఏదో పరాయి ఇల్లా 2 రోజులు ఉంటామని అడుగుతారే అని వసు చిన్నబుచ్చుకుంటూ చెల్లిని తీసుకురావాల్సింది కదా నాన్న అని అడుగుతుంది. అయ్యో తల్లి నేను మామూలుగానే చెప్పానంతే, నువ్వు బాధపడకుండా ఉండు, చెల్లికి సెలవులు లేవు అంట, ఇంకా రాజేష్కి ఎగ్జామ్స్ ఉన్నాయి అంట, అందుకే వాళ్ళు రాలేదు అంటాడు. వాళ్ళు ఇలా మాట్లాడుతుండగా అర్జున్కి మెలక వచ్చి చిన్నగా కదులుతూ ఉంటాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి
ఇది నా రూమ్లా లేదే, ఏంటి అంటూ మొత్తం చూశాక నైట్ జరిగింది గుర్తుకొచ్చి, అయినా నేనెందుకు నాకు ఇష్టమైన పేరుతో వసుని పిలుస్తున్నాను, మళ్ళీ వసు గారు అని కూడా అనాలనిపించట్లేదే, నా మనసులో ఒకరిని పెట్టుకుని ఇలా వసుతో ఎలా చేస్తున్నాను అని మనసులో ఆలోచించుకుంటూ తల పట్టుకుని కూర్చుంటాడు. అమ్మా, అల్లుడు గారు లేచారేమో, వెళ్ళి కాఫీ ఇచ్చిరాపో అంటాడు వెంకట్. అలాగే అంటూ లేచి కాఫీ తీసుకుని రూమ్కి వెళ్తుంది వసు. వసు లోపలికొచ్చి తల పట్టుకుని కూర్చున్న అర్జున్ని చూస్తూ అర్జున్ గారు అని పిలుస్తుంది. వసు పిలుపుకి తలెత్తి చూసి ఎప్పుడు లేనిది చీరలో ఉన్న వసుని చూడగానే చిరునవ్వు వచ్చి చేరింది అతని పెదవులపై. అలా నవ్వుతూనే థ్యాంక్స్ అంటూ తీసుకుని తాగుతూ ఉంటాడు. థ్యాంక్స్ నేనే చెప్పాలి, నైట్ మీరు చేసిన హెల్ప్కి అంటూ. అన్నట్టు నాన్న వాళ్ళు 2 రోజులు ఉంటారట. మా చెల్లి శైలుకి ఏదో మ్యాచ్ వచ్చిందంటే చూడ్డానికి వచ్చారట. ఈ 2 రోజులు కొంచెం మీరు నాతో కలిసి ఉన్నట్టుగా బిహేవ్ చేయండి ప్లీజ్ అని అడుగుతుంది అభ్యర్థిస్తూ. అర్జున్ కాసేపు ఆలోచించి, సరే వసు గారు, అది నేను రెడీ అవ్వాలి, నా బట్టలు అవి నా రూమ్లోనే ఉన్నాయి అంటాడు. అన్నీ నైటే తీసి ఆ ర్యాక్లో పెట్టాను, రెడీ అయ్యి రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దరు కానీ అంటూ బయటికెళ్ళింది. అర్జున్ వచ్చే వరకు టిఫిన్ చేయకుండా కూర్చున్నారందరూ. వసు మాత్రం నాతో కాసేపు నవ్వుతూ మాట్లాడితే సరిపోతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా వచ్చాడు అర్జున్. చక్కగా ఐరన్ చేసిన వైట్ షర్ట్, బ్లాక్ జీన్స్ వేసుకుని జుట్టు గాలికి ఎగురుతూ హ్యాండ్ ఫోల్డ్ చేసుకుంటూ అచ్చం కొరియన్ డ్రామాలో హీరోలా. వసుకి తన 2 కళ్ళు చాలట్లేదు, ఇంత హ్యాండ్సమ్ హీరో నాకు భర్తనా అనుకుంటూ ఉంది మనసులో. ఇంకా గీత గారైతే, నా చేతులతో ఇంత అందమైన వాడిని దీనికిచ్చి చేశానా, వీడేనా లేక వేరే ఎవరైనానా అని మనసులో సందేహంతో చూస్తూ ఉంది. అల్లుడి మీద ఎప్పుడో సదుద్దేశం కలగడంతో నవ్వుతూ చూస్తున్నాడు. అర్జున్ వచ్చి రావడంతోనే వెంకట్ గారి కాళ్ళకి అలాగే గీత గారి కాళ్ళకి నమస్కరించాడు. వాళ్ళు దీవించాక బాగున్నారా మావయ్య అన్నాడు నవ్వుతూ అర్జున్. బాగున్నాను బాబు అంటూ, నిన్ను చూశాక ఇంకా బాగుంటాను అని మనసులో అనుకున్నారు వెంకట్. బాగున్నారా అత్తయ్య, క్షమించండి, రాత్రి నేను లేటుగా రావడం వల్ల మిమ్మల్ని కలవలేదు అన్నాడు అర్జున్. గీత ఏదో అనబోయి మళ్ళీ వీడేమంటాడో అనుకుంటూ చిన్నగా నవ్వారు. చిన్నమ్మ, ఏంటి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టలేదా మామయ్య వాళ్ళకి అని అడిగాడు నవ్వుతూ అర్జున్. ఆ మాటకి తడపడుతూ, అయిపోయింది అర్జున్ గారు, మీకోసమే ఆగారు నాన్న వాళ్ళు. అవునా, అయితే రండి మామయ్య కలిసి తిందాం అంటూ వాళ్ళని కూర్చోబెట్టి తను కూడా కూర్చుని వసు వడ్డిస్తుంటే తింటూ వెంకట్ గారు వచ్చిన పని గురించి కనుక్కుంటూ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశారు. చిన్నమ్మ, అందరూ రెడీ అవ్వండి, అలా బయటికి తీసుకెళ్దాం, అర్చనాని కూడా పిలువు అంటాడు. సరే అంటూ తలూపి వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్తుంది. అందరూ రెడీ అయి ఉండేసరికి అచ్చు వస్తుంది. అసలు వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో అనే కుతూహలంతో ఫోన్ చేసిన 10 నిమిషాల్లో వారిపోయింది. అక్కడ అర్జున్ యాక్షన్ చూసి ఫిదా అయిపోయి నిజంగా అర్జున్ వసుని యాక్సెప్ట్ చేస్తే ఎంత బాగుండు అని మనసులో బలంగా అనుకుంది. ఏంటన్నయ్యా మీరు జీవించేస్తున్నారుగా అంటుంది నవ్వుతూ అర్చన. మెల్లగా, వాళ్ళకి డౌట్ వస్తుంది అంటూ, అయినా నాకు ఒక డౌట్ వచ్చు అని అడుగుతాడు. ఆలస్యం ఎందుకు, అడుగు అంటుంది వరమిచ్చినట్టు ఫోర్స్ పెట్టి. అర్జున్ నవ్వుకుంటూ, ఒక్కోసారి అన్నయ్య అంటావు, ఒక్కోసారి అర్జును అంటావు, ఎందుకలా? ఓ అదా, ఏం లేదు బ్రో, నువ్వు నా వసుని సంతోషపెట్టావనుకో నాకు అన్నయ్యవి, లేదనుకో నువ్వు అర్జున్వి, అంతే అంటుంది. అంటే నీకు నా మీద అన్నయ్య అనే ఫీలింగ్ నిజం కాదన్నమాట, నేనేదో నువ్వు నిజంగా నా చెల్లివి అన్నట్టు ఫీల్ అయిపోతున్నాను అంటూ బాధపడుతూ. అయ్యో అన్నయ్య, అలా కాదు, కానీ నాకు ఎవరు అన్నయ్య లేరు, అసలు ఇంతవరకు ఎవరిని అన్నయ్యను కూడా పిలవలేదు నేను. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఎందుకో పిలిచానో కూడా నాకు తెలియదు, కానీ అప్పటి నుండి నేను నా సొంత అన్నలానే ఫీల్ అవుతున్నా. కానీ ఒక్కోసారి కోపం వస్తే అర్జున్ అంటున్నాను, అయినా నా అన్నయ్యని నేను అలా ఎలా అయినా పిలవచ్చు కదా, అందుకే పిలుస్తున్నాను, నువ్వు బాధపడితే సారీ అంటూ చెవులు పట్టుకుంటుంది అర్చన. అర్జున్ అచ్చు చేతుల్ని పట్టుకొని చెవి దగ్గరకు తీసేసి తలపై ఒకటిచ్చి హగ్ చేసుకుంటాడు. బయట నుండి రూమ్లోకి వస్తూ ఇదంతా చూసి అర్జున్ మీద తెలియకుండానే ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది వసుకి. వసుని చూసిన ఇద్దరు నార్మల్ అయి నవ్వుతారు. తను కూడా నవ్వుతూ నేను రెడీ అవ్వాలి అంటూ చిన్నగా చెప్తుంది. అర్జున్కి అర్థమై అర్జున్ని తీసుకుని పనుందంటూ బయటికి వెళ్ళి 5 మినిట్స్లో వస్తారు. అప్పటికే వసు కూడా గబగబా రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అందరూ కలిసి కారులో హైదరాబాద్లో ఉన్న మంచి ప్లేసెస్ అన్నీ తిరిగి లంచ్ డిన్నర్ అన్నీ చేసేసి నైట్ అర్జున్ ఇంటి దగ్గర దింపేసి వాళ్ళు కూడా వచ్చి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. రోజు నైట్ తాగే అలవాటున్న అర్జున్కి కొంచెం అసహనంగా ఉంటుంది. బయటికి వెళ్దామని వసుకి చెప్పి బయటికి రావడమే. హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న తన మామగారు కనిపించడంతో ఇప్పుడు బాగోదులే అనుకుని చేసేదేమీ లేక మళ్ళీ రూమ్లోకి వెళ్తాడు. అప్పటికే ఫ్రెష్ అయి వచ్చి బెడ్పై అటు సైడ్ తిరిగి పడుకునున్న వసుని చూస్తూ
అసలే మందు లేదు, ఉంటే హాయిగా పడుకుండి పోయేవాణ్ణి. ఇప్పుడు మత్తు లేక నిద్ర రాక అందులో వసు పక్కన బాబోయ్ ఎలా అంటూ అటూ ఇటూ 1 గంట పాటు తిరిగి మెడిటేషన్ అవి చేసినా నిద్ర రాక అవస్థపడుతూ కూర్చున్నాడు. అప్పుడే ఇటువైపు తిరిగిన వసుని చూసి మనసుకి ఎందుకో ప్రశాంతంగా అనిపించడంతో వచ్చి బెడ్ పైన తనకి ఎదురుగా తిరిగి పడుకుని తననే చూస్తూ ఉన్నాడు. పసిపిల్లలా చాలా నిర్మలంగా ఉండే తన మోము ఎంత కోపంలో అయినా ఇట్టే శాంతపరిచేస్తుంది అనుకుంటూ అనవసరంగా ఇంత అందమైన అనుకువైన అమ్మాయిని నాకిచ్చి చేసి బలి చేశారని బాధపడుతూ వసుని మనసులో నా మీద ఏ అభిప్రాయం ఉన్నా నేను మాత్రం నీకు దగ్గర కాలేనేమో, నా మనసులో ఇంకా తనే ఉంది అంటూ ఆ అమ్మాయి గుర్తు రాగానే కళ్ళ వెంబడి నీళ్లు ధారాళంగా వస్తుంటే ఈ ఏడుపు ఈ బాధని మర్చిపోవడానికి రోజూ తాగుతున్నాను అనుకుంటూ ఇంకా నా వల్ల కాదు అని లేస్తున్న సమయంలో వసు తన చేయి పట్టుకుంటుంది. షాక్ అయి వసు వైపే చూసిన అర్జున్కి అక్కడ వసు మొహం అంతా చెమటలు పట్టి అమ్మా అమ్మా నువ్వు కావాలమ్మా, నా పక్కనే ఉండు, వదిలి వెళ్ళకు అంటూ ఏడుస్తోంది. అది చూసిన అర్జున్కి చాలా బాధ కలిగింది. వెంటనే వసు దగ్గరికి జరిగి తన తలనిమ్రి తన చేయి పట్టుకొని అలానే కూర్చున్నాడు. కాసేపటికి లేచి బయటికి వచ్చాడు. అప్పటికి నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతున్న వెంకట్ గారి దగ్గరికి వెళ్ళి మావయ్య ఇంకా నిద్రపోలేదా మీరు అని అడిగాడు. లేదు బాబు, ఇవాళ ఉన్నంత సంతోషంగా నేను ఎప్పుడూ లేను, ఆ ఆనందంతో నిద్ర రావట్లేదు అంటూ ఉద్వేగంగా చెప్తున్నారు. అటు వసు పరిస్థితి ఇటు మావయ్య పరిస్థితి చూసిన అర్జున్కి ఏం అర్థం కావడం లేదు. ఎందుకింత ఫీల్ అవుతున్నారో అని అనుకుంటూ మావయ్య ఒకసారి అత్తయ్యని పిలవండి అన్నాడు వసు గుర్తుకొచ్చి. అత్తయ్య ఇప్పుడెందుకు బాబు అన్నాడు చిరాగ్గా. ఈ ఆనంద సమయంలో మళ్ళీ ఆవిడెందుకు అనుకుని. అది మావయ్య వసు అమ్మ అని కలవరిస్తుంది, అందుకే వాళ్ళ అమ్మగారి పక్కన పడుకుంటే బాగుంటుంది కదా అని. ఆ మాట విన్న ఆయనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలానే ఆలోచనలో ఉండిపోయాడు వెంకట్. అదేంటి మావయ్య ఏమైంది అన్నాడు అర్థం కానట్టు. మా వసు నీకేం చెప్పలేదా బాబు అన్నాడు. చెప్పలేదు అంటే ఏమనుకుంటారని ఆగి అది మేము ఇప్పుడిప్పుడే కాస్త దగ్గరవుతున్నాం అందుకే అని నసిగాడు. అర్థమైంది బాబు, మా వసు వాళ్ళ అమ్మ తన చిన్నతనంలోనే చనిపోయింది, అప్పటి నుండి ఒంటరిగానే ఉండిపోయింది ఇప్పటి వరకు కూడా అంటూ గీత తన సొంత పిన్ని బాబు, అలానే నా రెండో భార్య కూడా, నాకు భార్య అయిందే కానీ వసుకి తల్లి కాలేకపోయింది అంటూ కంటతడి పెట్టుకుని వసు పెళ్లి వరకు జరిగిందంతా చెప్తాడు. అంతా విన్న అర్జున్కి చాలా బాధ కలిగింది. ఇంత పిచ్చిపల్ల వసు అనిపించింది. అలానే తన వాళ్ళ ప్రేమ కోసం ఎంతవరకైనా వెళ్ళగలదా అని ఆశ్చర్యంగా కూడా అనిపించింది. సరే మామయ్య మీరింక నిద్రపోండి, రేపు బయటికి వెళ్ళాలంటే ఇవాళ విశ్రాంతి చాలా అవసరం అని నవ్వుతూ చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్. మన కూతురు అదృష్టవంతురాలు రాదా, అంతా నీ చలివే అనుకుంటూ నిద్రకి ఉపక్రమించారు వెంకట్ కూడా. రూమ్కి వెళ్ళిన అర్జున్ వసుని చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఎంతో అమాయకంగా కనిపించే నీ వెనక అంతే లోతైన బాధ ఉందని నాకు ఇప్పుడే ఎప్పుడూ అనిపించలేదు చిన్నమ్మ అని అనుకుంటూ, అవును నేనెందుకు నిన్నెప్పుడు చిన్నమ్మ అని పిలుస్తున్నాను, నాకే తెలీదు ఆ పేరు నా నోటి వెంట ఎలా వస్తుందో, నిన్ను చూడగానే విచిత్రంగా ఉంది కదూ అని వసుని చూస్తూ మనసులో అనుకుంటూ పైకి నవ్వుతూ తన బాధ మరిచి హాయిగా నిద్రపోయాడు. ఆ రాత్రి మత్తు లేకుండానే. తెల్లవారింది. ముందుగా వసు లేచి అన్ని పనులు చకచకా చేసేసి సోఫాలో నిద్రపోతున్న వాళ్ళ నాన్నగారిని లేపి కాఫీ ఇచ్చేసి వాళ్ళ నాన్నని అడిగింది, ఈ వేళ నేను కూడా వచ్చేదా నాన్న అని. ఆయన వద్దమ్మా, మేము ఇద్దరమే వెళ్ళొస్తాం, మామూలుగా ఇల్లు అది చూడ్డానికే కదా, అన్నీ కుదిరితే అప్పుడు మన ఇంటికి వద్దురు గాని అన్నారు. ఇంతలోనే గీతగారు అక్కడికి రావడంతో అంతా విని, మనిద్దరికి ఈ ఊరు ఏమి తెలుసండి, అల్లుడిని రమ్మని పిలవండి అంది. ఇప్పుడు బయటపడుతుంది అల్లుడు అస్సలు దీనితో నిజంగా బాగుంటున్నాడో లేదో అని మనసులో అనుకుంటుంది గీత. అల్లుడు గారికి పనులుంటాయిలే గీత, మనమే వెళ్దాంలే అంటాడు వెంకట్. అబ్బా మీకు చెప్పలేను, ఆ మాత్రం మన కోసం పని మానుకోలేరా అంటూ, ఏమ్మా నువ్వు చెప్పు, నీ భర్త వస్తారా లేక మేమే మా దారి చూసుకోవాలా అని అడుగుతుంది. అయ్యో ఇప్పుడెలా, అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడు అని ఆలోచించుకుంటూ నించుని ఉంది. ఏం వసు మాట్లాడవే అన్నారు తీక్షణంగా చూస్తూ గీత. వస్తారు పిన్ని వస్తారు అంటూ, మీరు రెడీ అవ్వండి నేను వెళ్ళి ఆయన లేపుతాను అంటూ వడివడిగా రూమ్కి వెళ్ళిపోయింది వసు. రూమ్కి వెళ్ళిందే కానీ మళ్ళీ టెన్షన్ మొదలైంది అనుకుంటూ, అసలే ఇప్పటికే అర్జున్ గారిని బాగా ఇబ్బంది పెట్టేశాను, నైట్ బయటికి కూడా వెళ్ళలేక ఇబ్బంది పడుంటారు, ఈయనకి ఇప్పుడు ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచించుకుంటూ అలానే అటు ఇటు తిరుగుతూ ఉంది. అప్పటికే మెలకు వచ్చిన అర్జున్ వసు అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉండడం చూసి, పొద్దున్నే ఈ వసు గారికి ఏమైంది అని అనుకుంటూ లేచి కూర్చుని వసు వైపు చూస్తూ ఉన్నాడు. తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి అర్జున్ వైపు చూసింది. అప్పటికే అర్జున్ నిద్రమొహం వేసుకొని వసు వంకే చిన్న చిన్న కళ్ళేసుకొని చూస్తున్నాడు. అర్జున్ ఫేస్ చూడగానే
టెన్షన్ ఎవరో తీసేసినట్టు ఎగిరిపోయింది. ఏంటో తెలియని ఫీలింగ్ మనసులో హాయిని నింపుతుంటే అలానే చూస్తూ నించుంది అర్జున్ని. అలానే చూస్తున్న వసుని వసు గారు అని పిలిచాడు. ఆ పిలుపుకి తేరుకొని హా అంటూ అర్జున్ వైపు చూసింది. నాకేమైనా చెప్పాలా అన్నాడు వసుని చదివినట్టు. అది అది అంటూ చెవి వెనక చేత్తో తడుముకుంటూ హా కాఫీ తీసుకొస్తాను ఉండండి అంటూ వెళ్ళిపోయింది. అర్జున్కి ఏమీ అర్థం కాక లేచి ఫ్రెష్ అయి రావడానికి వెళ్ళాడు. వసు కాఫీ పెట్టుకుని వసు తిడితే పడు అంతేకాని ఎలా అయినా ఒప్పించు అని మనసులో అనుకుంటూ అర్జున్కి కాఫీ ఇచ్చింది. కాఫీ ఇచ్చి కూడా వెళ్లకుండా నించున్న వసుని చూసి నాకేదో చెప్పాలని వచ్చారు కానీ చెప్పలేకపోతున్నారు అంతేనా అన్నాడు. వసు నవ్వుతూ అలాంటిదే నేను మిమ్మల్ని ఇంకో హెల్ప్ అడగబోతున్నాను మీరు కాదనకూడదు అంటుంది. ఇంకో హెల్పా? నేను అసలు మీకు ఏ హెల్ప్ చేశాను అన్నాడు. మా నాన్న వాళ్ళ ముందు నాతో మామూలుగా ఉంటున్నారు అది హెల్ప్ కదా అంది. అర్జున్ చిన్నగా నవ్వి అది నా బాధ్యత వసు గారు. మనం ఒక బంధంతో ముడిపడి వాళ్ళని కూడా మన బంధంతో కట్టేశాం. మనకిద్దరికీ సెట్ అవ్వకపోయినా వాళ్ళని బాధ్యతగానే భావించాలని నా అభిప్రాయం అన్నాడు. మన బంధానికి అర్థం లేనప్పుడు బాధ్యత ఎలా వస్తుంది అని అడిగి మళ్ళీ తనే ఈవేళ మా నాన్నగారితో కాస్త వెళ్ళి కంపెనీ ఇవ్వగలరా అని అడిగింది. వసు మాటకి నొచ్చుకున్నా నిజమే కదా అనుకుని తను అడిగిన హెల్ప్కి ఒప్పుకొని రెడీ అవ్వడానికి లేచాడు. వసు మాత్రం ఇప్పటి వరకు ఉన్న సంతోషం అంతా పోయి మనసుకు తెలుస్తున్న బంధం మైండ్కి కూడా తెలిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటూ టిఫిన్ కూడా చేయకుండా వాళ్ళ నాన్నగారికి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది. రెడీ అయి వచ్చిన అర్జున్కి ఎక్కడా వసు కనపడకపోవడంతో ఎందుకో నిరాశ అలుముకుంది. రాత్రి తాగలేదు కదా అందుకేనేమో అనుకుని సరిపెట్టుకున్నాడు. వెంకట్ గారితో కలిసి టిఫిన్ చేసి వాళ్ళతో పాటే బయలుదేరి వెళ్ళాడు. ఇటు ఆఫీస్కి వచ్చిన వసు మాత్రం అర్జున్ని పట్టించుకోకుండా బాధ్యత పెళ్లి చేసుకున్న పెళ్ళాం మీద లేని బాధ్యత వాళ్ళ పేరెంట్స్ మీద ఎందుకో అన్నీ బాగుంటాయి నా దగ్గరకు రాగానే వస్తుంది బాధ ఈయన గారికి అని మనసులో తిట్ల దండకం చదువుతుంది. ఎంతకీ తండ్రి పట్టించుకోవడంతో పోవడంతో విసుగు వచ్చి ఒక్క ఊపు ఊపింది అచ్చు. అప్పటికి గాని స్రోలోకి రాలేదు పాప. పొద్దున్నే ఎంత ఆలోచనలో ఉన్నావేంటే ఏమైంది అని అడిగింది. ఏం లేదచ్చు నాన్న వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోతారు కదా అదే ఆలోచిస్తున్నాను. దానికి ఎంత ఆలోచన ఎందుకు? మీ నటన ఇవ్వాలతో ఎండవద్దని సంతోషపడాలి గాని అని అంటుంది. ఒక్క చూపు చూసి ఏమీ అనలేక ఊరుకుంటుంది వసు. తనకి ఏదో అర్థమై నవ్వుకొని మన బాస్ వాళ్ళ హోమ్కి వెళ్ళాడట ఇన్ని రోజులు ఇవాళ వస్తున్నాడు. నాకెందుకు చెప్తున్నావే అంటుంది. నీ ప్రాజెక్ట్ సబ్మిట్ డేట్ నిన్నే అంటే సండేనే అట నువ్వు మర్చిపోయావేమో అని నాకు ఫోన్ చేశాడు అంటుంది అచ్చు. అదేదో నాకే చేయొచ్చుగా. నీ మీద అలిగాడట ఇన్ని రోజులు ఒక్కసారైనా కాల్ చేయలేదని అందుకే. ఇప్పుడేంటి అంటుంది. ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత తన క్యాబిన్కి రమ్మన్నాడు మాట్లాడాలట. ఏం మాట్లాడకుండా వర్క్ చేస్తుంది వసు. హమ్మయ్య అని మనసులో అనుకుని తను కూడా వర్క్లో పడింది అచ్చు. కాసేపటికి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి అబ్బి క్యాబిన్కి వెళ్ళింది వసు. అప్పటి వరకు వసుని ఏదో ఒకటి తిట్టాలి అనుకున్న వసు ఫేస్ చూడగానే అన్నీ మర్చిపోయి తనే ఫస్ట్ విష్ చేసేశాడు. వసు బదులుగా నవ్వి నించునుంది. అసలు నేను చూడగానే తిట్టేద్దామన్నంత కోపంలో ఉన్నాను తెలుసా అన్నాడు అభి. ఎందుకు అన్నట్టు చూసింది. నేను ఆఫీస్కి రాక ఎన్ని రోజులైంది? అది నేను గమనించలేదు అంటుంది. అందుకే మరి అట్లీస్ట్ ఒక్కసారైనా గుర్తుకు రాకపోతానా కాల్ చేయకపోతావా అని ఎంత ఎదురు చూసానో తెలుసా అంటాడు. సార్ ఏమి అనేలోపే ఆగు అని చేయి చూపించి నేను నిన్ను ఒక ఫ్రెండ్గా భావించి అడుగుతున్నాను వేరే ఉద్దేశం లేదు అని చెప్పాడు. లేదంటే తన ప్లాన్ వర్క్ అవ్వదని. నిజమే అని నమ్మేసి సారీ అభిగారు అంటూ చెప్పండి మారేందుకు ఏమీ అనలేదు అని అడిగింది నిర్మలంగా. దారిలో పడింది అని సంతోషించి నీ ఫేస్ చూస్తే తిట్టాలని అనిపించలేదు అని నవ్వేసి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసావా అని అడిగాడు. ఇందాకే అని నవ్వుతూ చెప్పి కాఫీ అనింది. ఎస్ అనబోయి ఆగి ఇప్పుడు కాదు వసు చాలా వర్క్ ఉంది నెక్స్ట్ టైం సరేనా అన్నాడు. చాలా మార్పు వచ్చింది ఆ బిగారులో అనుకుని నవ్వుతూ ఓకే అంటూ వెళ్ళిపోయింది వసు. అదే నవ్వుతో నేను నాదాన్ని చేసుకుంటాను వసు ఇది పక్క ఈసారి ప్లాన్లో ఏ తప్పు రాకుండా చూసుకుంటాను అనుకుని నవ్వుకున్నాడు అభి. వసు ఆ రోజు వర్క్ చేసుకుని అచ్చుతో కలిసి ఇంటికెళ్ళింది. వాళ్ళ నాన్నగారు అప్పటికే లగేజ్తో బయటికి రావడంతో సారీ నాన్న కొంచెం లేట్ అయింది లోపలికి పదండి ఒక 5 minutes కాఫీ పెట్టిస్తాను అంటూ కదిలింది. లేదమ్మా బస్కి టైం అవుతుంది అయినా కాఫీ తాగాంరా అల్లుడు గారు పెట్టించారు ఎంత వద్దన్నా అంటూ నవ్వారు. అల్లుడు గారు బంగారం అంకుల్ అంటూ బయటికి వస్తున్న అర్జున్ని చూసి హాయ్ చెప్పింది అర్చన. నిజమే తల్లి అంటూ మేమిక వెళ్ళొస్తామమ్మా అంటాడు. చెల్లి సంబంధం ఏమైంది నాన్న అని అడిగింది. మీ పిన్నికి వాళ్ళ ఇల్లు నచ్చలేదట సంబంధం వద్దు అనేసింది అన్నారు నిరాశగా. పర్వాలేదులే నాన్న
చెల్లికి మంచి సంబంధమే వస్తుంది అని నవ్వుతూ ఆయన చేతిలో బ్యాగ్ తీసుకునే లోపే ఆ బ్యాగ్ని అందుకుని అర్జున్, రండి మావయ్య, క్యాబ్ వచ్చింది అంటూ కదిలాడు. నడవండి, లేట్ అవుతుంది అంటూ వెళ్ళిపోయింది గీత. నాన్న జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్ చేయండి అంటూ ఏడ్చింది వసు. పిచ్చి తల్లి, ఇంక నీ జీవితంలో కన్నీళ్లతో పని లేదమ్మా, అలా చూసుకుంటున్నాడు నా అల్లుడు, ఏడవకు అంటూ కదిలారు వెంకట్. అచ్చు, స్కూటీ తీరా, మనిద్దరం బస్టాండ్ వరకు వెళ్ళొద్దాం అంటాడు అర్జున్. అదేంటి, నేనెందుకు అంటుంది. మరి మీ మేడం గారు మార్నింగ్ కనీసం చెప్పకుండా వెళ్ళిపోయారు, ఇప్పుడు కూడా ఏమైనా పని ఉంటుందేమో అని వెటకారంగా అన్నాడు అర్జున్. మార్నింగ్ చెప్పలేదని అప్పుడు గుర్తుకొచ్చింది, సారీ అర్జున్ గారు, మర్చిపోయాను అంటుంది. క్యాబ్ స్టార్ట్ అయ్యి 5 minutes అయింది, వస్తానంటే వెళ్దాం అన్నాడు అలిగినట్టుగా. అర్జున్ కూడా రావే అంది వసు. నేనెందుకు మీ మధ్యలో అనుకుంటూ, నేను ఫుల్ టైర్డ్ పాప, రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళొచ్చేసేయ్ అంటుంది. సరే అంటూ అర్జున్తో కలిసి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ అచ్చు బైక్ తీయడానికి వెళ్ళింది. అది చూసిన అచ్చు, నా బండి కొంచెం ట్రబుల్ ఇస్తుంది పాప, నీ బైక్లో వెళ్ళొచ్చేయి అంటూ కీస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే మన వసు బైక్ తీసుకుని వెయిటింగ్ బాబు వసు కోసం. కానీ వసు మాత్రం అచ్చు బైక్ అడిగేసరికి మళ్ళీ కోపం వచ్చింది అర్జున్కి. ఎందుకో అర్థం కాక నిన్నంతా ఫస్ట్ టైం తాగకుండా ఉండడం వల్లేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు. వసు వచ్చి వెళ్దామా అనేసరికి ఈ లోకంలోకి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ టైం అర్జున్తో కలిసి వెళ్తుంటే ఏదో సంతోషం మనసులో. అద్దంలో అర్జున్ ఫేస్ చూసుకుంటూ ఉండిపోయింది. ఎందుకో తనకి అర్థం కాకపోయినా అలా చూస్తూ ఉండాలనిపించింది. వెంకీ గారు క్యాబ్ దిగడమే వీళ్ళిద్దరు రావడం చూసి గీత గారితో, ఒకసారి వాళ్ళని ఇంటికి పిలువు అని చెప్పారు. అదేం విడపనట్టు ఉండిపోయారు గీత గారు. ఇంకా వెంకట్ గారే ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళమని పిలిచి బస్సు ఎక్కారు. వసు గీత గారు చేతిలో డబ్బులు పెట్టి, చెల్లి తమ్ముడు వాళ్ళకి ఇవ్వండి పిన్ని అంటూ చెప్పింది. ఆవిడ అలాగే అంటూ తీసుకుని బస్సు ఎక్కిందే కానీ కనీసం వెళ్తున్నామని కూడా చెప్పలేదు. అయినా బాధ తనకి అలవాటే కాబట్టి మిన్నకుండిపోయింది. అదంతా చూసిన అర్జున్కి మాత్రం వసుని చూస్తే చాలా బాధేసింది. కానీ ఏం చేయగలడు, చూస్తూ ఉన్నాడు తప్ప. వాళ్ళు వెళ్ళిపోగానే అర్జున్ వసు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. అర్చన సోఫాలోని మంచి స్లీప్ ఉండడంతో వీళ్ళ కాలింగ్ బెల్ కొట్టినా తీయలేదు. వేరే కీతో డోర్ ఓపెన్ చేసుకుని వచ్చారు. అర్జున్ తన సామాన్ మళ్ళీ తన రూమ్కి షిఫ్ట్ చేసే పనిలో, వసు కుకింగ్ పనిలో ఉన్నారు. ఎప్పటికో నిద్రలేచిన అచ్చుకి గుమగుమలాడే బిర్యానీ స్మెల్ వస్తుంటే కిచెన్లోకి పరిగెత్తింది. ఏంటమ్మా వసు, బిర్యానీ ఏంటి, ఏమైనా స్పెషలా అంది. అలాంటిదే, నాన్న నా విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషానికి కారణమైన నీ అన్నయ్యకి ట్రీట్ ఇవ్వాలనిపించింది, అందుకే అంటుంది. నాకు అన్నయ్యే, మరి నీకు? నాకా ఏమో అంటుంది. ఎంతకాలమే ఇలా అని అడిగింది అర్చన. తెలిస్తే బాగుండేది కదా. ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోండి, అప్పుడైనా ఇంకొకరు మారుతారేమో అంటుంది. ముందు మీ అన్నయ్యకి చెప్పి చూడు అంటుంది వసు. నన్ను బతకనివ్వవా, ఆ అన్నయ్యతో అంత ఈజీ కాదు. మరి నాతో మాత్రం ఎందుకు చెప్తున్నావే? ఎందుకంటే అంటూ తన తాళిని తీసి చూపిస్తూ, నువ్వు దీనికి విలువ ఇస్తున్నావు కాబట్టి. నేను అర్జున్కి ఒకవేళ అయితే బలం అవ్వాలే కానీ భారం అవ్వకూడదే. నేను విలువ ఇస్తే సరిపోదు, దానికి అటువైపు కూడా అంతే విలువ రావాలి. విలువతో పాటు ప్రేమ కూడా ఉండాలి. ఇవన్నీ జరిగితే అప్పుడు అది బంధం అవుతుంది. ఇవేమీ లేవు కాబట్టే అతను టెనెంట్, నేను ఓనర్, అంతే. ఈలోపు నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసి ముసల్దాన్ని అవుతానేమో అని ఆలోచిస్తూ, సర్లే నువ్వు త్వరగా కానీ, మా బ్రో బార్కి టైం అయింది అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది అర్చన. అర్జున్ బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యి రూమ్ నుండి రావడమే కమ్మని బిర్యానీ స్మెల్ రావడంతో అక్కడే ఆగిపోయి అలా ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ నించున్నాడు. అలా నించున్న అర్జున్ని చూసిన అర్చన, మా వసు చేతి బిర్యానీ చాలా కమ్మగా ఉంటుందన్నయ్య అంటుంది. అయితే ఒక పట్టు పట్టాల్సిందే అంటూ నవ్వుతూ అర్జున్తో కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. వసు వచ్చి అన్నీ సర్ది ఇద్దరికి వడ్డించి తను కూడా వడ్డించుకుంది. అర్జున్ ఒక ముద్ద నోట్లో పెట్టగానే కళ్ళు పెద్దవి చేసి, బిర్యానీ సూపర్ ఉంది చిన్నమ్మ, నిజంగా నాకు బిర్యానీ అంటే ప్రాణం తెలుసా, కానీ ఇంత రుచిగా ఎప్పుడూ తినలేదు, థ్యాంక్స్ అంటూ వసు చేయి పట్టుకున్నాడు. షాకింగ్ అలానే చూస్తుంది వసు, ఏమంటుందో అని అర్చన. అర్జున్ తన చేయి పట్టుకోవడంతో షాక్ అయి వెంటనే చేయి తీసేసింది. అలా వసు చేయి తీసేసరికి, సారీ వసు గారు, ఏదో ఎగ్జైట్మెంట్లో అలా అంటూ తలదించుకున్నాడు. మెల్లగా మొత్తం కంప్లీట్ చేసేశాడు. ఆ రోజు కడుపు నిండా ఎక్కువ తినేశాడు అర్జున్. అర్జున్ ఇష్టంగా తినడం చూసిన వసు చాలా ఆనందపడింది. తను కూడా హాయిగా తినింది. మళ్ళీ థ్యాంక్స్ మీకు, సరే నేను వెళ్తున్నాను, మేబీ ఇవాళ నైట్ రాను, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు అర్జున్. ఆ నైట్ వసు అచ్చు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. అర్జున్ బార్కి వెళ్ళలేదు. ఒక పని మీద తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి ఆ రూమ్లోని పడుకున్నాడు. ఆ నైట్ ఇంకొకరు కూడా హాయిగా పడుకున్నారు. ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు, మన అభిగారే. రేపటి రోజున బాబు వేసిన ప్లాన్ తెలుసుకుని
ఆ ప్లాన్తో దెబ్బకి వసు నా మాయలో పడిపోతుంది. అందరి నోర్లు మూతపడేలా వసుని పెళ్లి చేసుకోవాలి, నా ఈగో సాటిస్ఫై అవ్వాలి అని అనుకుంటూ పడుకుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.